మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు నేను గుజరాత్లోని శ్రీ సోమనాథ దేవాలయం గురించి బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పబోతున్నాను. దీని వెనుక అద్భుతమైన చరిత్ర మరియు పురాణ కథను మీతో పంచుకోబోతున్నాను. సోమనాథ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస్ పట్టణ ప్రాంతంలో అరేబియా సముద్ర తీరంలో ఉంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిగా భావించబడుతుంది. సోమ అంటే చంద్రుడు, నాథ అంటే ప్రభు, అంటే చంద్రుని ప్రభు అని అర్థం. పురాణాల ప్రకారం చంద్రుడికి 27 మంది భార్యలు ఉన్నారు. వారు దక్ష ప్రజాపతి కుమార్తెలు. ఈ 27 మంది భార్యలు అంటే మనం ఆకాశంలో చూసే 27 నక్షత్రాలు అని చెబుతారు. కానీ చంద్రుడు తన భార్యలలో ఒకరైన రోహిణిని మాత్రమే ఎక్కువగా ప్రేమించేవాడు. మిగతా భార్యలను పట్టించుకోకపోవడంలో వారు తమ తండ్రి దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. దక్షుడు కోపంతో చంద్రుడికి శాపం ఇచ్చాడు. నీ కాంతి తగ్గిపోవాలి అని. ఆ శాపం వల్ల చంద్రుడు క్రమంగా కాంతిని కోల్పోయి క్షీణించసాగాడు. భయపడిన చంద్రుడు దేవతల సలహా మేరకు ఈ ప్రభాస్ పట్టణ ప్రాంతానికి వచ్చి భగవంతుడైన శివుని కఠిన తపస్సు చేశాడు. చంద్రుడి భక్తికి ప్రసన్నమైన శివుడు శాపాన్ని పూర్తిగా తొలగించకుండా కొంతవరకు మాత్రమే తగ్గించాడు. అందుకే చంద్రుడు పౌర్ణమి నాడు రోజున సంపూర్ణ కాంతితో కనిపించి అమావాస్య రోజున పూర్తిగా కాంతి కోల్పోతాడు. ఈ విధంగా చంద్రుని పెరుగుదల తగ్గుదల ప్రారంభమైంది. కృతజ్ఞతగా చంద్రుడు ఇక్కడ శివునికి ఆలయాన్ని నిర్మించాడు. అందుకే ఈ క్షేత్రానికి సోమనాథ క్షేత్రము అని పేరు వచ్చింది. చరిత్రలో జరిగిన దాడులు సోమనాథ ఆలయ అపారమైన సంపదతో ప్రసిద్ధి చెందింది. కానీ 1025 సంవత్సరంలో మహమ్మద్ గజని ఈ ఆలయంపై దాడి చేసి దాన్ని ధ్వంసం చేశాడు మరియు సంపదను దోచుకున్నాడు. తర్వాత కాలంలో కూడా ఈ ఆలయం పలుమార్లు ధ్వంసమైంది. అయినప్పటికీ ప్రతిసారి భక్తుల విశ్వాసం మరింత బలంగా నిలిచింది. అందుకే దీనిని శాశ్వత ఆలయం అని అంటారు. స్వాతంత్రం తర్వాత పునర్నిర్మాణం. భారతదేశ స్వాతంత్రం పొందిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేలు ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించాలని సంకల్పించారు. ఆయన ప్రయత్నంతో మరియు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి మద్దతుతో 1951లో సోమనాథ ఆలయం ఘనంగా పునఃప్రారంభించబడింది. ఇది భారతీయ సంస్కృతి, ఆత్మగౌరవం మరియు విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. సోమనాథ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది భక్తి, సహనం మరియు విశ్వాసానికి ప్రతీక. ఎన్నిసార్లు కూల్చినా మళ్ళీ మళ్ళీ నిలబడిన ఈ ఆలయం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. విశ్వాసం ఎప్పటికీ కూలదు. హర హర మహాదేవ శంభో శంకర.